సో ఇవి మనకైతే ఇంతవరకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్న నిజమైన ఆఫర్స్ అనేవి. సో గైస్, మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ లైక్ మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, మానిటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ సేల్స్లో మనకి ఎంతో కొంత తక్కువకు మనం కొనే ప్రోడక్ట్ అనేది మనకైతే లభిస్తాయి. దీనివల్ల మనం ఎంతో కొంత మనీని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో అందుకే నేనైతే చెప్తున్నా, ఏదైనా కొనుక్కునేది ఉంటే సో మీరైతే ఇప్పుడు కొనుక్కోండి, మీకు ఎంతో కొంతవరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. సో దాదాపు ఒక 1500 నుంచి 4500 రూపాయలు కూడా మీరు కొనుక్కున్న ప్రోడక్ట్ బట్టి నాకు సంబంధించిన ఆఫర్స్ బట్టి మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒకసారి మీరైతే లుక్ చేయండి. సో ఈ రోజు మన వీడియోలో ఫ్లిప్కార్ట్ను, అమెజాన్లో జరిగే సేల్స్లలో ఏవైతే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయో ఆ బెస్ట్ మొబైల్స్ మీద ఎంతవరకు డిస్కౌంట్ ఉంది, అంతేకాకుండా మనం ఏ మొబైల్స్ని అవాయిడ్ చేయాలి, సో బోనస్గా బెస్ట్ టీడబ్ల్యూఎస్, బెస్ట్ ట్యాబ్లెట్స్ గురించి కూడా నేను చెప్తాను. సో వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ మీకైతే బోరింగ్ అయితే ఉంటుంది, స్టెప్ బై స్టెప్ పాయింట్ బై క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అది ఐఫోన్ 16. రెగ్యులర్గా మనకైతే 79,999 ఉంటుంది, బట్ మా ఆఫర్స్లలో 69,999 ఉంది. రఫ్గా మనం 64,000 అనుకుంటే సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ కేటగిరీలలో సో కంపల్సరీ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఐఫోన్ 15 రెగ్యులర్గా మనకైతే 66,100 ఉంది. మనకు డీల్ ప్రైస్ వచ్చేసి 57,000 రూపాయలు ఉంది. సో మనకు బ్యాంక్ డిస్కౌంట్ 1000 రూపాయలు పోగా మీరైతే 55,999కు ఇది కొనుక్కోవచ్చు. సో రఫ్గా మనం 56,000 రూపాయలకు మనకైతే ఐఫోన్ 15 వస్తుంది. సో లాస్ట్ జనరేషన్ది, బట్ అయినా కూడా మీకైతే వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. అండ్ 20W ఫాస్ట్ చార్జర్ మనకైతే రెగ్యులర్గా 1,549 రూపాయలు ఉంటుంది, బట్ మనకు ఆఫర్స్లలో 1,400 రూపాయలకి వస్తుంది. సో ఇది కూడా మన ఆఫర్ లెక్కనే అనుకోవాలి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా మనకైతే రెగ్యులర్గా 80,000 రూపాయలు ఉంటుంది. మనకు ఈ ఆఫర్స్లలో 72,000కు ఉంటుంది. 2,000 మన కూపన్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కలిపితే మనకైతే 70,000 రూపాయలకు సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాను మీరు కొనుక్కోవచ్చు. అండ్ IQ12 మనకు రెగ్యులర్గా 53,000 ఉంటుంది. మనకు సేల్స్లలో 56,000కి వస్తుంది. అండ్ 3,000 బ్యాంక్ డిస్కౌంట్ కూపన్ ఉంటుంది. రఫ్గా మనం 42,999కు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. సో 42,999 కంటే ఇది కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్. అండ్ మీకు కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 ఉంది. రెగ్యులర్గా మనకు 63,000 ఉంటుంది, బట్ ఆఫర్స్లలో 50,999కు మీరు కొనుక్కోవచ్చు. అండ్ న్యూ వర్షన్ సామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ అనేది మనకు రెగ్యులర్గా 65,000 ఉంటుంది, బట్ మనకు ఈ సేల్స్లలో మీరైతే 60,000 కొనుక్కోవచ్చు. అండ్ నథింగ్ ఫోన్ 2A అనేది మనకైతే 23,999కు లాంచ్ అయింది. రెగ్యులర్గా మనకు 21,999కు ఉంటుంది. సో సేల్స్లో మనకు 20,999కి వచ్చింది. సో 2,000 బ్యాంక్ డిస్కౌంట్ అన్ని పోగా 18,999కు మీరు ఫోన్ కొనుక్కోవచ్చు. అండ్ సామ్సంగ్ నుంచి బడ్జెట్ మొబైల్ కావాలంటే సామ్సంగ్ గెలాక్సీ M35 5G ఉంది. ఇదైతే మనకు రెగ్యులర్గా 17,000 ఉంటుంది. ఆఫర్స్లో 15,000కి వచ్చింది. 1,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ తీసేస్తే 14,000 రూపాయలకు ఈ మొబైల్ వస్తుంది. అండ్ OnePlus Nord CE4 మనకు రెగ్యులర్గా 23,000 ఉంటుంది. ఆఫర్స్లలో 22,000కు ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ 1,250 తీసేస్తే మనకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,749 రూపాయలకు ఈ మొబైల్ వస్తుంది. అండ్ మీరు ఎక్కువ గేమింగ్ ఆడతా, సో మీరు గేమింగ్ లవర్స్ అయితే రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ GT6 ఉంది. రెగ్యులర్గా మనకు 38,000 ఉంటుంది. ఆఫర్స్లో బ్యాంక్ ఆఫర్స్ అని కలుపుకొని 35,000 రూపాయలకు మీరు కొనుక్కోవచ్చు. అండ్ పోకో F6 రెగ్యులర్గా 25,000 ఉంటుంది. మనకు ఆఫర్స్ అని కలుపుకొని 23,000కు వస్తుంది మనకి ఈ మొబైల్ అనేది. అండ్ రియల్మీ 12 Pro రెగ్యులర్గా మనకు 25,000 ఉంటుంది. ఆఫర్స్ అని కలుపుకొని 22,999కి వస్తుంది. అండ్ మీ దగ్గర ఓన్లీ 10,000-11,000 ఉండి అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మనకైతే IQ Z9X ఉంది. రెగ్యులర్గా మనకు 12,500 ఉంటుంది. ఆఫర్స్లలో మనకు 12,000కి వస్తుంది. కూపన్ ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ పోతే 10,999 రూపాయలకు ఈ మొబైల్ వస్తుంది. అండ్ సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఏ సిరీస్ కావాలంటే సో గెలాక్సీ A55 మనకు రెగ్యులర్గా 40,000 ఉంటుంది. ఆఫర్స్లలో 30,000కి వస్తుంది. అండ్ గెలాక్సీ A35 రెగ్యులర్గా 29,500 ఉంటుంది. మనకు ఆఫర్స్లలో 22,999కి వస్తుంది. అండ్ మోటో బ్రాండ్ నుంచి మోటోరోలా ఎడ్జ్ 15 మనకు రెగ్యులర్గా 22,000 ఉంటుంది. ఆఫర్స్ అని నడుపుకొని 20,000కు మీకు ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏ మొబైల్ని అవాయిడ్ చేయాలి అంటే ఏ మొబైల్ని కొనరాదు, సో వాటి గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ వచ్చేసి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7a రెగ్యులర్గా మనకు 28,000 ఉంటుంది. ఆఫర్స్లలో 24,000కి వస్తుంది. బట్ స్టిల్ 24,000కి వచ్చినా కూడా మీరు కొనుక్కోవద్దు, ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ మనకు ల్యాగ్ ఉంటుంది. కెమెరాస్ అంతా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయ్యాయి అండ్ అంతా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండదు. సో కొంచెం హీటింగ్ ఇష్యూ కూడా మనకైతే ఉంటుంది. సో దీనివల్ల కంపల్సరీ మీరు దీన్ని అవాయిడ్ చేయండి. గూగుల్ బ్రాండ్ అని మీరు కంపెనీ ఈ మొబైల్ కొనుక్కోకండి, బిస్కెట్ అవుతారు. ఇంకోటి Honor 200 అనే మొబైల్. ఈ మొబైల్ ఎందుకంటే ఇందులో మనకు ల్యాప్టాప్ బాక్స్ను చాలా ఇంకా అప్డేట్ అయితే కావాలట. సో కంపల్సరీ మీరైతే దీన్ని అవాయిడ్ చేయండి, దీన్ని కొనుక్కోకండి. అండ్ ఓపో బ్రాండ్ నుంచి ఓపో F27 Pro Plus కూడా మీరైతే అవాయిడ్ చేయండి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది మీకు ల్యాగ్ ఉంటుంది ఈ ప్రైస్లో. అండ్ ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మనకు ఫస్ట్ వచ్చేసి గెలాక్సీ ట్యాబ్ SN FE. ఇది రెగ్యులర్గా మనకు 33,000 ఉంటుంది. మనకు ఆఫర్స్లో 29,000కి వస్తుంది. సో బ్యాంక్ ఆఫర్స్లో డిస్కౌంట్ కలుపుకుంటే 25,000కు మీరు కొనుక్కోవచ్చు. అండ్ Xiaomi Pad 6 రెగ్యులర్గా మనకు 24,000 ఉంటుంది. ఆఫర్స్లలో 22,000కు ఉంటుంది. అండ్ బ్యాంక్ డిస్కౌంట్ తోటి 20,499 రూపాయలకి వస్తుంది. సో థర్డ్ది Lenovo Tab Plus రెగ్యులర్గా మనకు 19,000 ఉంటుంది. ఆఫర్స్లో 16,000కి వచ్చింది. బ్యాంక్ డిస్కౌంట్ తోటి మనకు 14,500 రూపాయలకు ఈ ట్యాబ్లెట్ మీరు కొనుక్కోవచ్చు. అండ్ బెస్ట్ TWS గురించి మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే సోనీ WF-1000X-MF5. సో రెగ్యులర్గా మనకు 22,990 రూపాయలు ఉంటుంది. మనకు ఆఫర్స్లో 20,990కి వచ్చింది. బట్ ఆఫర్స్ అనేవి కలుపుకుంటే 15,749 రూపాయలకి ఇది కొనుక్కోవచ్చు. సో 15,000 ఖచ్చితంగా ఇదైతే వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎప్పుడు ఇంత తక్కువ ప్రైస్ డ్రాప్ ఎదగాలి ఈ TWS మీద. అండ్ సెకండ్ ఇది OnePlus Bud 3. రెగ్యులర్ మనకు 5,500 ఉంటుంది. ఆఫర్స్లో 4,500కి వచ్చింది. సో బ్యాక్ డిస్కౌంట్ ఇటు అని కలుపుకుంటే 4,000 రూపాయలకు దీన్ని కొనుక్కోవచ్చు. సో Realme Bud 6 Pro మనకు రెగ్యులర్గా 5,000 రూపాయలు ఉంటుంది. ఆఫర్స్లో 4,500 రూపాయలకు ఉంటుంది. బ్యాక్ డిస్కౌంట్ ఇటు అన్ని 3,999కు 4,000 రూపాయలకు ఈ TWS మీకైతే వస్తుంది. సో ఇవి మనకైతే ఇంతవరకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్న నిజమైన ఆఫర్స్ అనేవి. సో ఇంకేమైనా మిస్ అయినా మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కంపల్సరీ మీరు అయితే కామెంట్ చేయండి. సో వాటి మీద ఇంకొక డెడికేటెడ్ వీడియో అయినా లేకపోతే మీ కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇచ్చుడైనా నేనైతే చేస్తాను. అండ్ అంతే కాకుండా మోస్ట్లీ నేను సెర్చ్ చేసిన వీటి మీదనే మనకు ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అంతే కాకుండా ఇవే మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా మీకైతే అవుతుంది. సో మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు చెక్ చేయండి. అండ్ అంతే కాకుండా వీటిని నేను చెప్పిన ప్రైస్ కానీ ఇంకా తక్కువ ప్రైస్ కొనుక్కోవాలంటే వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కానీ రాహుల్ పటేల్ వాలెట్ డీల్స్ అని ఉంటుంది. అందులో ఆఫర్స్ అనేది రిలీజ్ కానీ విత్ సెకండ్స్లో అందులో అప్లోడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు చాలా తక్కువ రేటుకు తక్కువ MRPకి మీరైతే కొనుక్కోవచ్చు. అండ్ అంతే అక్కడ ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నియర్లీ మనం 50K దగ్గర ఉన్నాం. కంపల్సరీ మనం 50K అనేది కొట్టాలి. అంతేకాకుండా మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. లేదా నెక్స్ట్ వీడియో దేని మీద చేయను అలా కూడా మీకు ఏమైనా టాపిక్ తెలిస్తే కూడా కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.